వెన్నుపోటు దినమని వైసీపీ రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమంపై నెల్లూరు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రజలు ఆనందంగా భావిస్తుంటే సిగ్గు లేకుండా వైసీపీ నాయకుడు వెన్నుపోటు దినం అని అనడం సిగ్గుచేటు అని, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని, వైసీపీ ఒక పనికిమాలిన పార్టీ అని, దానిని 11 పార్టీ అని కూడా అంటారన్నారు. ఓడిపోయాక జగన్ ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోలేదు. వెన్నుపోటు దినము అని పిలుపునిచ్చి బెంగళూరులో జగన్ కూర్చున్నాడని ధ్వజమెత్తాడు. ఇంకా మాట్లాడుతూ బాబాయ్ వివేకాని హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. సొంత తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలతో పాటు ఉండవల్లి, సూర్యుడు, డిఎల్ రవీంద్రారెడ్డిని వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా? మీ ఆత్మ అని చెప్పి కేవీపీని చెంపదెబ్బ కొట్టి దూరంగా పెట్టి వెన్నుపోటు పొడవలేదా? సిగ్గు లేకుండా తెనాలి రౌడీ షీటర్లని పరామర్శించడానికి మరో రౌడీ జగన్ వెళ్లాడు అని దుయ్యపట్టాడు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, దమ్ముంటే నువ్వెట్టా సమాధానం చెప్పలేవు. నీ స్టేజ్ నాది కాదు. నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పండి, వచ్చేదానికి సిద్ధం. మీ నాన్నని నమ్ముకొని ఒక రామలక్ష్మణులుగా ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయి మీ నాన్నకు సేవ చేసినటువంటి మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు? వెన్నుపోటు చేయించింది ఎవరు? జగన్ సమాధానం చెప్పు. మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి ఆనాడు ఈనాడు పేపర్ ఎంట్రీ చేస్తుందని దాని మీద అనేక కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ఎంపీ ఉండవల్లిని వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. మీ నాన్నని ఒకసారి బద్వేలో చంపబోతే అడ్డం పోయి బుల్లెట్ని తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. మీ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. చెప్పు సమాధానం. నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టుకెళ్ళి నీ తల్లిని గెంటేసేవంటే సిగ్గు లేదా నీకు అడుగుతున్నా. అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా. నీ చెల్లి నీ కోసం నీ రక్తం మీ నాన్నతో నీతోటి సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిల గారు ఆస్తి పడుతుంది ఇంట్లో నుంచి గెంటేసి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా ఆమె రోడ్లోకి నెట్టినటువంటి ఘనత నీది కాదా? అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా. వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నువ్వా తెలుగుదేశం పార్టీని అనేది? అసలు అర్థం ఉందా? ప్రజలు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది వచ్చి మా కుమ్మడిగా ఓట్లు వేస్తే మరి ఈరోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేయమంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా. నువ్వేం చెప్పావు 2019 ఎన్నికల ముందు? మద్యాన్ని నిషేధిస్తా, అంచెల వారీగా నిషేధిస్తా, నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా. సిగ్గు లేదా నీకు? సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా. మద్యాన్ని రద్దు చేసే సంగతి పక్కన పెడతాం. నకిలీ మద్యం ఒక ఆయన లోపల ఉన్నాడు కేసులో, జిల్లా అధ్యక్షుడు. నకిలీ మద్యాన్ని తయారు చేసి జగన్ బ్రాండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలో వేసుకుంది వాస్తవం కాదా? నువ్వు మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పింది అబద్ధమా? ఈ రోజుకి రికార్డులు ఉన్నాయి. సిగ్గులేని జగన్ మళ్ళీ దానికి చెప్పడం ఒక దానికి పేరు. ఒక మద్యం క్వార్టర్ బాటిల్ మీద దాని ప్రెసిడెంట్ మెడల్ అంట. ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎంత అత్యున్నమైనదండి, భారత సైనికులకు ఇస్తారు. ఆ రోజు ఆయన మెడలేసి మీద ధర్నా చేస్తే పక్క రోజు ఆపేశారు.
సిగ్గు లేదా నీకు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. మరి మీ ఆత్మగా భావించావు. మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న కేవీపీ మాకు ఆత్మ, కేవీపీ రంది మేము లేవు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ ఎక్కడున్నావు నువ్వు? అదే కేవీపీని చెంపదెబ్బ కొట్టి దూరంగా పెట్టి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? కాదా చెప్పు. నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతోటి ఒక్కరైనా ఉండారా అని అడుగుతున్నా. నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతోటి ఎవరు ఉంటారని అడుగుతున్నా. దమ్ముంటే సమాధానం చెప్పండి జిల్లా నాయకత్వం.